సో ఇది సెకండ్ ఫ్లోర్ అండి. సో మెయిన్ ప్రాసెస్ అంతా కూడా జరిగేది మనకి ఈ ఫ్లోర్ అనమాట. మొత్తం బ్యాక్ అండ్ టీమ్ ఉంటుంది ఇక్కడ. అంటే స్టూడెంట్స్ స్కాలర్షిప్కి సంబంధించి, అంటే స్కాలర్షిప్ అన్నది ప్రతి స్టూడెంట్కి కూడా అప్ టు £6,000 వరకు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో అదంతా కూడా మనకి బ్యాక్ అండ్ టీమ్ ఆల్మోస్ట్ ఏంటంటే ఎఫిషియెంట్ టీమ్ అండి. మోర్ దెన్ 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటారు కాబట్టి, సో మనకి వచ్చే అంటే ఇండివిజువల్గా మనం చేసుకునే దానికి ఒక వి సోర్స్ లాంటి కన్సల్టెన్సీ త్రూ చేసుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఫుల్ ఫోకస్ మనకి ఇంత ఎఫిషియెంట్ బ్యాక్ అండ్ టీమ్ సపోర్ట్ తోటి, సో కాన్సన్ట్రేషన్ అంతా కూడా స్టడీస్ మీద తీసుకున్నప్పుడు మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఏంటండి, ఫైనల్గా సెటిల్ అవ్వడమే కదా మనకు కావాలి. ఎస్, అలాంటి సెటిల్మెంట్ని మనం కోరుకుంటున్నాం కాబట్టి చక్కగా ఇక్కడ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు అండ్ వీసా ప్రాసెస్ కావచ్చు అండ్ ఇదంతా కూడా ఇక్కడ అవుతుంది అనమాట. అండ్ చూస్తున్నారు చాలా మంది స్టూడెంట్స్ కూడా వస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా జరగడం అంతా కూడా మనం కూడా చూద్దాము. అండ్ ఇంకో విషయం ఏంటో తెలుసా, ఎస్, సో ఇక్కడ ఒక టీం ఉంది కదండి, ఈ టీం ఏంటంటే మెయిన్ సో బ్యాంక్ లోన్కి సంబంధించింది అనమాట. సో రైట్ ఫ్రమ్ ఏంటంటే మన వీసా దగ్గర నుంచి అండ్ ఫ్లైట్ ఛార్జెస్ దగ్గర నుంచి మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత, యూకేకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫుడ్, అకామిడేషన్, ఎవ్రీథింగ్ మనకి బ్యాంక్ లోన్లోనే అయిపోతాయండి. సో బ్యాంక్ లోన్స్ ఏంటంటే ఇండివిజువల్గా అప్లై చేసుకోవడం, ఎన్ని బ్యాంక్స్ తిరగాల్సి వస్తుందండి, మన వల్ల అవుతుందా ఇప్పుడున్న బిజీ లైఫ్లో? పిల్లలకి సంబంధించిన బ్యాంక్ లోన్స్కి బ్యాంక్స్ చుట్టూ తిరగడం అంటే పాసిబుల్ అవ్వదు కదా. కానీ ఇక్కడ వి సోర్స్లోనే ఏంటంటే మొత్తం డిఫరెంట్ బ్యాంక్స్కి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి, సో ఒక దాంట్లో కాకపోయినా ఇంకో దాంట్లో మనకి ఆ బ్యాంక్ లోన్ ప్రాసెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో చాలా ఈజీగా అయిపోతుందండి, హ్యాపీగాని, అసలు ఏ మాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.